హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రోండా బర్న్ శక్తి బుక్ నుండి మీ రహస్య సంకేతం. ప్రేమ శక్తిని భౌతికంగా రుజువు చేయమని మీరు ఆకర్షణ సూత్రాన్ని సవాలు చేయవచ్చు. మీరు ప్రేమించి ఒక విషయాన్ని తీసుకొని దానిని మీ ప్రేమ శక్తికి సంకేతంగా భావించండి. ఆ సంకేతాన్ని చూసినప్పుడు విన్నప్పుడు మీలో ప్రేమ శక్తి ఉన్నట్టే. నేను కూడా బాగా ప్రకాశించే వెలుగు నా సంకేతంగా ఎంచుకున్నాను. నా కళ్ళ మీద ఎండ బాగా పడ్డప్పుడు లేదా సూర్యరశ్మి నా కళ్ళల్లోకి ఏదైనా ప్రతిఫలింపజేసినప్పుడు లేదా ఏదైనా ఒక వెలుగు బాగా ప్రకాశించినప్పుడు అది ప్రేమశక్తి అని, అది నాలో ఉందని గుర్తిస్తాను. అలాగే నా సోదరి ఇంద్రధనస్సుని తన సంకేతంగా పెట్టుకుంది. తనలో ప్రేమ ప్రవహించినప్పుడు తన చుట్టూ హరివిల్లులు నాట్యమాడుతున్నాయని అనిపిస్తుందట ఆమెకి. అలాగే మీరు నక్షత్రాలనో, బంగారాన్నో, వెండినో, ఏదైనా ఒక రంగునో, ఒక పక్షినో, చెట్టునో, పువ్వునో సంకేతంగా పెట్టుకోవచ్చు. అట్లాగే కొన్ని మాటలనో, శబ్దాలనో కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా అది మీకు బాగా ఇష్టమైనది, అభిమానించేది, ఆరాధించేది అయి ఉండాలి. మీరు ఏదో ఒక సంకేతాన్ని మీకు హెచ్చరిక చేసేదానిగా కూడా పెట్టుకోవచ్చు. మిమ్మల్ని అప్రమత్తం చేసేదన్నమాట. నిజానికి మనకు ఎప్పుడు సందేశాలు, హెచ్చరికలు అందుతూనే ఉంటాయి. మీరు ఏదైనా పడేసినప్పుడు, మీ దుస్తులు ఎందులోనైనా పట్టుకుపోయినప్పుడు, ఏదైనా తగిలి పడబోయినప్పుడు అవన్నీ కూడా మీ ఆలోచనలని మార్చుకోమని చేసే హెచ్చరికలే. ముందే చెప్పినట్లు జీవితంలో యాదృచ్ఛికత అంటూ ఉండదు. అన్నీ కూడా లాభదాయకమైన ఏకకాలిక సంఘటనలే. ఎందుకంటే అన్నింటికీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది కేవలం జీవన భౌతిక శాస్త్రం. ఈ విశ్వం చేసే కార్యకలాపం. సౌర మండల వ్యవస్థను చూసినప్పుడు నాకు ఈ భూమి సూర్యుని నుండి సరిపడినంత వెలుగును, వేడిని అందుకోగల దూరంలోనే ఉందనిపిస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. థ్యాంక్ యూ.